హైవ్యూర్స్ నిన్న ఎవరో కింద కామెంట్ పెట్టారు, సార్ ఈ పొలిటికల్గా అసలు ఇది ఇంట్రెస్టింగ్ అయితే ఇవ్వండి సార్ అని. సో ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి. అనంత్ అంబానీ పెళ్లి దగ్గర ఉన్న సెక్యూరిటీ కూడా సరిపోదు ఈ సెక్యూరిటీ ముందు. అక్కడేమో ధనవంతుడు, ఇక్కడ పెరుగుతాం గ్యాంగ్స్టర్. అక్కడ సెక్యూరిటీ మొత్తం ప్రైవేట్ సెక్యూరిటీ, ఇక్కడ సెక్యూరిటీ మొత్తం గవర్నమెంట్ సెక్యూరిటీ. ఇదేంటి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండి ఒక గ్యాంగ్స్టర్ పెళ్ళా? ఏదో తేడాగా ఉందండి అంటారా? తేడాకి అది ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఆమె పేరు అనురాధ చౌదరి. ఈమెనే మేడం మింజ్ అని కూడా అంటారు. మేడం మింజ్ అని ఎందుకంటారంటే 2007లో దీపక్ మింజ్ అనే అతనితో ఆమెకి పెళ్ళాను. ఇక అప్పటి నుంచి ఆమెను మేడం మింజ్ అనేవాళ్ళు. ఈమె రాజస్థాన్ చెందిన ఆమె. ఈమె వచ్చేటప్పటికి ఎంబీఏ చేసింది, ఎంబీఏ ఫినాన్స్. ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లోకి ఎంటర్ అయింది. ఇక అక్కడ మనీ లాండరింగ్ పాల్పడింది. ప్రూవ్ అయింది, తీసుకెళ్ళి జైల్లో వేశారు. జైలుకి వెళ్ళిందో లేదో నా సామరంగా ఇంకా ఇటువంటి దానిలో ఎలా స్కామ్లు చేయండి మొత్తం నేర్చేసుకుని గ్యాంగ్స్టర్తో పరిచయాలు. బయటకు వచ్చిన తర్వాత ఆనందపాల్ సింగ్ అని చెప్పి అతిపెద్ద గ్యాంగ్స్టర్, అతనితో చేతులు కలిపి ఇక అప్పుడు మొదలెట్టింది. మనీ లాండరింగ్ ఏంటి, కిడ్నాప్లు ఏంటి, దోపిడీలు ఏంటి, బెదిరించడాలు ఏంటి, హత్యలు ఏంటి, అబ్బో ఇలా మామూలు కాదు. చివరికి ఈ ఆనందపాల్ సింగ్ 2017లో ఎన్కౌంటర్ అయ్యాడు, చచ్చిపోయాడు. అప్పుడు ఈ అనురాధకి ఆ గ్యాంగ్స్టర్లో ఉన్నటువంటి బ్యాచ్లో సందీప్ జంజారియా అలియాస్ కాలా జదేడి పరిచయం చేశారు. అతను మొదటి మీటింగ్లోనే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటే అరే భలే ఉన్నాడు అనుకుంది. ఏంద్రా అబ్బాయి మరి కలిసి చేద్దామన్నారు. ఏం చేద్దాం కలిసి? దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్లు, మనీ లాండరింగ్ ఏదైనా సరే రెడీ, హత్యలు ఇలా. ఇతను ఎవర్రా బాబు అంటే ఈ సందీప్ జంజారియా అలియాస్ కాలా జదేడి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇదంటే హర్యానా, కానీ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ వీటన్నింటిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అన్నట్టు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిస్నే అన్నాడే అతని యొక్క మెయిన్ అనుచరుడు ఇతను. ఓకే, సో వీళ్ళకి హ్యాపీగా కలిశారు, బిందాస్గా అవి ఇవి మొత్తం చేసుకుంటూ పోయారు. ఈమె మొదటి భర్త లేడు, సో ఇక అప్పుడు ఏమైంది, ఒంటరిగా ఉంది, గ్యాంగ్స్టర్గా అవతారం ఎత్తింది, అన్ని కూడా బిందాస్గా చేసుకుంటా పోతాం. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో 2021లో ఒక దాబా దగ్గర ఇద్దరు దొరికారు. తీసుకుని లోపలేసారు పోలీసులు. ఈమెకు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చింది. అతనికి బెయిల్ రాల, కానీ అతనితో చాలా చేయాలని అనుకుంటా ఉంది, మెయిన్గా పెళ్ళి. సో ఈ సందీప్ చెప్తే సందీప్ కూడా అవును చేసుకుందాం అన్నాడు. మరి నువ్వు జైల్లో ఉన్నావు ఎలా? పోలీసులు చెప్పాడు. పోలీసులు వచ్చేసి 5 అధికారులు చెప్పారు. అప్పుడు 5 అధికారులు మొత్తం చూసిన తర్వాత సో కోర్టు ఏమైనా పర్మిషన్ ఇద్దామో, మీరు లాయర్ కోర్టుని అప్రోచ్ అన్నాడు. సో అతను లాయర్ కోర్టుని అప్రోచ్ అన్నాడు. కోర్టు వచ్చేసి మొత్తం చూసిన తర్వాత తీహార్ జైల్లో ఉన్నాడు కదా, నీకు 6 గంటలు పెరోల్ రబ్బాయి, ఈ 6 గంటలు నువ్వు పెళ్లి చేసుకొని రావాలని చెప్పేసి అన్నారు. ఓకే, 6 గంటల్లో పెళ్ళి ఎలా ఏంటన్నప్పుడు ఢిల్లీలో ద్వారకా సెక్టర్ 3లో సంతోష్ గార్డెన్స్లో ఈయన లాయరు 51,000 కట్టేసి పర్మిషన్ తీసుకున్నాడు. గెస్ట్లు ఎంతమంది ఏంటి? అప్పుడు పోలీసులు అధికారులు చెప్పిన ప్రకారం 150 మందే గెస్టులు. వచ్చినటువంటి ప్రతి గెస్ట్ ఐడెంటిటీ కార్డు చూపించాలి. ఇలా మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ స్టార్టింగ్ చెప్పిన అనంత్ అంబానీ పెళ్లి దగ్గర సెక్యూరిటీని, ఇక్కడ సెక్యూరిటీ వచ్చేసి 150 మంది ఏమో వచ్చే అతిథులు, పోలీసులు వచ్చేసి 100లో ఉన్నారు. ఏంటి వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారు, మెటల్ డిటెక్టర్లు, పైన డ్రోన్లు, చుట్టూత పహారా, శత్రు దుర్భేద్యం అయిపోయింది అనమాట. శత్రు దుర్భేద్యంగా ఈ సంతోష్ గార్డెన్స్ లోపల ఇంకా పెళ్ళి. ఎవరిది? ఈ సందీప్ జంజారియా అనురాధ చౌదరి. ఈ అనురాధ చౌదరి ముందుట భర్త వచ్చేసి దీపక్ మింజ్ కదా, అతను చేసుకున్న తర్వాత ఇప్పుడు మేడం మింజ్ అనేవారు. సో ఈ మేడం మింజ్కి ఇప్పుడు వచ్చేసి ఈ సందీప్కి. సో ఇక నుంచి మీ మేడం మింజ్ అనరేమో, ఓకే అంటే అన్నారులేండి మనకెందుకు కానీ. సో మొత్తానికి 150 మంది అతిథుల సమక్షంలో ఢిల్లీలోని సంతోష్ గార్డెన్స్లో నాకు తెలిసి నిన్నే పెళ్లి జరిగింది. సెక్యూరిటీ వచ్చేసి శత్రు దుర్భేద్యం అనమాట. అసలు ఏంట్రా లోపల ఏం జరుగుతున్న ఫీలింగ్ బయట వాళ్ళకైతే. ఆ రకంగా నాకు తెలిసి దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఇద్దరు గ్యాంగ్స్టర్లకి దగ్గరుండి పోలీసులే ఫుల్ సెక్యూరిటీ మధ్య పెళ్లి చేయడం జరిగింది. ఆ పెళ్లి ఎంత మరి విందు భోజనం ఉండేది కదా, అందు కూడా చాలా చక్కగా పెట్టారట. స్టార్టర్లు, తర్వాత స్వీట్లు, తర్వాత చాట్, ఈ రాజస్థాన్, హర్యానా, నార్త్ ఇండియా దగ్గర వచ్చేసి రకరకాల డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పెట్టేశారట. సో పెళ్లి బ్రహ్మాండంగా చేశారు. చక్కగా పోలీసుల దగ్గరుండి గ్యాంగ్స్టర్లకి గౌరవంగా బ్రహ్మాండంగా పెళ్లి జరిపించి, ఓకే అమ్మ మరి నీ కోరిక తిరిగింది కదా, టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా మరలా పట్టుకెళ్ళిపోయారు. ఇక తర్వాత చూడండి, మరలా ఏమి వెళ్ళింది, నాకు పెళ్ళి అయింది, నాకు అతనితో పిల్లల కనాలని ఉంది, రైట్. మొన్న ఈ మధ్య అట్లాగే ఎవరికో ఒక 1 month 2 months టైం ఇచ్చారు, మళ్ళీ అలా బయటకు వస్తాడు. ఈలోపు సత్ప్రవర్తనతో మరలా బయట, ఇలా రకరకాలన్నమాట. అంటే చూడండి, కోర్టులు మన దేశంలో ఎలా ఉన్నాయి ఏంటి అన్నప్పుడు
లూప్ హోల్స్ అనేవి ఉంటాయి, అవి గనక వాడుకోగలిగితే నువ్వెంత పెద్ద నేరమైనా చెయ్యి, చంపు, ఇంకేదైనా సరే చెయ్యి, బిందాస్గా బయటకు రావచ్చు అన్నట్టుగా ఇదిగో వీళ్ళు ప్రూవ్ చేశారు.